చిన్న బిడ్డ శివుడని మాత కప్పిడి కొలరు కప్పిరవాణి పట్టెడు మాల తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేటువంటి పండుగ ఈ బోనాల పండుగ. ముఖ్యంగా పండుగ అనేది ఏదో ఒకరోజు జరుపుకుంటారు, కానీ బోనాలు అనేటివి ఆషాఢ మాసం మొత్తం నెల రోజులుగా జరుపుకుంటుంటారు. మరి అందులో భాగంగా ముందస్తుగా సరస్వతి విద్యాలయం అంటే మా పాఠశాలలో ఈనాడు బోనాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది ఏంటి అంటే మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని మర్చిపోకూడదు. పిల్లలు రేపు భవిష్యత్తులో వాళ్ళు కూడా ఈ ఉత్సవాలు జరుపుకోవాలని, ముఖ్యంగా ఇప్పుడు సీజన్ చేంజ్, రకరకాల వ్యాధులు వస్తాయి. ఆ వ్యాధుల బారి నుండి కాపాడమని గ్రామ దేవతలకు మనం శాఖ మొక్కి బోనమెత్తి చల్లగా చూడమని చెప్పి ఆమె దీవెనలు ఇవ్వమని చెప్పి కోరుకుంటూ ఉంటే పండుగ. అందుకని పిల్లలు కూడా రేపు పెద్దవారైనాక కూడా ఈ కల్చర్ని మర్చిపోవద్దని, గ్రామ దేవతలను మర్చిపోవద్దని ఈ ఆనవాయితీని మా పాఠశాలలో గతంలో నుంచి కూడా కొనసాగిస్తూ ఉన్నాం. మరొకసారి అందరికీ కూడా రేపు సోమవారం జరగబోయే బోనాల ఉత్సవానికి అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మా పాఠశాలలో బోనాలు ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. మా సార్ గారు తెలంగాణ సంస్కృతిని మర్చిపోకుండా ఉండడానికి ఈ బోనాలు ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. మా స్కూల్లో బోనాలు ఉత్సవాన్ని ఏర్పాటు చేసినందుకు మా స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు. ఈరోజు మా పాఠశాల సరస్వతి విద్యాలయంలో బోనాల సంబరాలు ఉత్సవంగా చేసుకుంటున్నాం. విద్యార్థి విభాగం లక్ష్యాలు ఏంటంటే ఏదైతే మనకు ఉన్నటువంటి గోదావరి జిల్లా
ఎందుకంటే మనం నీళ్లు నిధులు నియామకాలు అనే విషయం మీద ఏ విధంగా అయితే 50 సంవత్సరాలు ఫైట్ చేస్తామో అదే నీళ్లను తెలంగాణ ప్రాంతంలో పారుతున్నటువంటి 70% గల గోదావరి జలాలను మనం కేవలం 250 టీఎంసీలు మాత్రమే మనం యూజ్ చేసుకోవడానికి వీలుగా ఉన్నది. ఒకటి మన దగ్గర ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కేవలం 90 టీఎంసీల నీళ్లు మాత్రమే మన తెలంగాణ మొత్తం మారడం జరుగుతుంది. ఈ 90 టీఎంసీలు మనకు సరిపోవని కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టును ఎత్తిపోతల ద్వారా ఒక 200 టీఎంసీలను మనం వాడుకొని తెలంగాణ భూములను సస్యశ్యామలం చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును కడితే ఒక 2 పిల్లర్లు కుంగినాయని ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి 7 రిజర్వేర్లను నీళ్లు లేకుండా ఎండబెట్టడం జరుగుతుంది. ఈ రోజు నీళ్లు లేకుండా రైతులు ఎంత కష్టపడుతున్నారో, రైతులు పెట్టిన విత్తనాలకు చెమ్ములల్లా బకెట్లల్లా నీళ్లు తీసుకుపోయి పోస్తున్న పరిస్థితిని మళ్ళీ తీసుకొచ్చింది. ఎందుకంటే ఇది కాకుండా ఆంధ్రాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మల్కచర్ల ప్రాజెక్ట్ అనేది 200 టీఎంసీలు, అంటే వాళ్ళకు పోలవరం 500 టీఎంసీలు. గోదావరి మీద అతిపెద్ద రిజర్వేర్ అంటే పోలవరం ప్రాజెక్టు. ఆ పోలవరం ప్రాజెక్టుతో పాటు మల్కచర్ల ప్రాజెక్టు 200 టీఎంసీలు మల్కచర్ల ప్రాజెక్టు కట్టి ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రతి జిల్లాకు నీళ్ళిచ్చే ఉద్దేశంతో గోదావరి జలాలను తీసుకెళ్లేందుకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో కూర్చొని చీకటికి ఒప్పందం చేసుకోవడం జరిగింది మొన్న. విషయం తెలుసా మీకు? మనం వాడుకునే కేవలం 200 టీఎంసీలు మాత్రమే. ఈ 200 టీఎంసీలను కూడా వాడకుండా ఇక్కడ గోదావరి జలాలను ఆపకుండా ఎక్కడ కూడా ఎత్తిపోతుల పథకాన్ని కూడా అమలు చేయకుండా తెలంగాణను ఎడారి ప్రాంతంగా మార్చుతున్నాడు. ఏదైతే గోదావరి జలాల మీద ఆంధ్రాలో కట్టేటువంటి బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఈరోజు విద్యార్థి విభాగం తరఫున జిల్లా ఇన్ఛార్జు శివ గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరోజు మరి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మరి 2014 తర్వాత తెలంగాణ జలాలను ఒడిచిపట్టుకొని తెలంగాణ రైతాంగానికి అందించే ఒక ఆలోచన చేసి ఏదైతే గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు తీసుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు, మరి దాని ద్వారా గత 10 ఏళ్ళు కూడా రైతాంగం అంతా కూడా సుభిక్షంగా పంటలు పండించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్న తరుణంలో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డాక గత 18-20 నెలల నుండి ఒక చుక్క నీరు కూడా మరి తెలంగాణ రైతాంగానికి అందియకపోవడం, మరి అందియకపోవడమే కాకుండా ఏదైతే ఆంధ్ర గవర్నమెంటు కట్టేటువంటి బనకచెర్ల ప్రాజెక్టుకు ఏదైతే ఎత్తిపోతల పథకం ద్వారా కాళేశ్వరం నుండి నీళ్లు మనకిచ్చే నీళ్లను ఆంధ్రాకు తరలించే ఒక కుట్రలో భాగంగా మరి రేవంత్ సర్కార్ చేసినటువంటి కుట్రను తిప్పికొట్టడం కోసమే మరి విద్యార్థి తల్లిదండ్రులకు ప్రజానీకానికి తెలిసే విధంగా మరి హై స్కూళ్ళల్లో కాలేజీలలో కూడా ఈరోజు ఈ యొక్క పాంప్లెంట్ను మరి ఇవ్వడం జరిగింది.